వెల్కమ్ టు అనివ్యూస్. ఈ రోజు నాగార్జున గారు చించి పడేశారు. ఎస్పెషల్లీ నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళ మొహాలు ఎడారిలో ఎండమామూలు అయిపోయాయి. మొహంలో ఒక నీటి చుక్క కూడా లేదు. నిజంగా అసలు వాతలు నవ్వుతుని వాతలు మాత్రం బాగా పెట్టారు నిఖిల్కి, సోనియాకి. సూపర్, నిజంగా సూపర్ అంటే సూపర్. ఇంకా సూపర్ ఏంటంటే ప్రేరణ మాట్లాడిన విధానం హైలైట్ అబ్బాయి. ఈరోజు ఏం క్లారిటీతో మాట్లాడింది. నాగార్జున గారి ముందు మాట్లాడడానికి అందరూ వణుకుతారు, భయపడతారు. అది తను చెప్పాలనుకునే దాన్ని చక్కగా ఒక పొద్దుగా బుట్టలో పెట్టినట్టు పువ్వులు సర్దినట్టు చెప్పింది. చాలా చక్కగా చెప్పింది. సో ఈ రోజు తను మాట్లాడిన మాటలకి ఇంకా తనకి ఫ్యాన్స్ పెరిగిపోతారు, ఇంకా తన గ్రాఫ్ ఇంకా బాగా పెరిగిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో అదే అయితే ఓవరాల్గా అయితే నిఖిల్కి సోనియా ఏంటంటే సోనియా యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ తను ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. తనలో తప్పు ఉంది అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు 3-4 వీక్స్ అయింది కదా, ఇప్పటి వరకు కూడా నాగార్జున గారు తను ఎక్కడ ఏమనలేదు. అంటే తను ఏమనుకుంటుంది, నేనే తోపు తురుము అనుకుంటుంది. అలాంటిది ఒకేసారి ఇన్ని తగిలేసరికి ఒకటి యష్మి సోనియా మ్యాటర్ అంటే నువ్వు నిఖిల్ని పృథ్వీనే చూస్తున్నా నన్నేం చూడలేదని చెప్పి పెద్ద సీన్ చేసింది కదా, దాని గురించి. ఈ రోజు నబీల్ గురించి నిఖిల్ తీసుకున్న డెసిషన్ గురించి నాగార్జున గారు చాలా చక్కగా అడిగారు. మన అందరికీ అర్థమైంది హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఒక నిఖిల్కి తప్ప, సోనియాకి తప్ప ఇంకెవరికి ఎందుకు అర్థం కాలేదు, వాళ్ళిద్దరికి ఎందుకు అర్థం కాలేదు ఇప్పటికి అర్థం కాదు. సో అది ఆ టాస్క్ లో ఉన్న మీనింగ్ ఏంటి, ఎవరైతే వర్తీ కాదు వాళ్ళని తీయాలని మీనింగ్. వాళ్ళు ఏం చేశారు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాంటెస్ట్ కి ఎవరు అనర్హులో వాళ్ళని తీయండి అంటే ఎవరు ఫిట్ గా ఉన్నారో వాళ్ళని తీసి పక్కన పడేశారు. సో దాన్ని కూడా చాలా చక్కగా అడిగారు నాగార్జున గారు. అక్కడ మాట్లాడిన ప్రేరణ దాని గురించి కానీ, లేదంటే యష్మి సోనియా డిస్కషన్ అయినప్పుడు కానీ ప్రేరణ మాట్లాడి ఇవే సార్ ఇలాంటివన్నీ ఉండడం వల్లే ఒకటి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఒకసారి పప్పులా ఆడుతున్నాడు అని అక్కడ మాట్లాడింది. పప్పులా ఆడుతున్నాడా, ఓవర్ స్మార్ట్ గా ఆడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడో అర్థం కావట్లేదు. మేము ఏదైనా చెప్తే దాన్ని అందులో ఏదైనా తప్పు జరిగిందని చెప్తే దాన్ని ముగ్గురు కలిసి కూర్చొని ఆ జరిగిన ఇన్సిడెంట్ లో నుంచి ఒక పాజిటివిటీని తీసి వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ఆ పాజిటివిటీతోనే అలా ఉండిపోతారు వాళ్ళు. దాన్ని రియలైజ్ అవ్వరు, ఇండివిజువల్ గేమ్ కనబడట్లేదు. సో చాలా బాగా మాట్లాడింది ఈ అమ్మాయి మాత్రం. నాగార్జున గారు కూడా మురిసిపోయారు అమ్మాయిని చూసి. సో అది అయితే ఈ విషయాలన్నీ జరుగుతుంటే ఒక పక్కన సీత నుంచి, ఒక పక్క ప్రేరణ నుంచి, ఒక పక్క నాగార్జున గారి నుంచి, ఒక పక్క యష్మి నుంచి సోనియాకి బాణాలు అటు ఇటు బ్యాక్ ఫ్రంట్ సైడ్ అన్ని వైపులు తగులుతూనే ఉన్నాయి. తట్టుకోలేకపోయింది. అందుకే బ్రేక్ లోని సీత దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంటి మేము ఇన్ఫ్లుయెన్స్ చేశాను నిఖిల్ అని అడుగు చెప్తున్నావు నాగార్జున గారి దగ్గర అన్న పెద్ద సీన్ చేసింది. నీ సీత ఇచ్చి పడేసింది. మళ్ళీ అక్కడ కూడా డోర్ పట్టుకొని నిఖిల్ నిల్చున్నాడే తప్ప మాట్లాడలేదు. అంత చెప్పింది నాగార్జున గారు దేనికి. మళ్ళీ తిరిగి వచ్చి అడిగినప్పుడు కూడా అదే అడిగారు. చాలా చాలా బాగా అడిగారు. సో ఇంకా హైలైట్ ఏంటంటే ఈరోజు నాగార్జున గారు చేసింది, సోనియాకి యష్మికి ఇష్యూ అయినప్పుడు నువ్వెందుకు సోనియా మరి నువ్వు అబ్బాయిని అలా తీసుకురావడం తప్ప కదా, నీకు యష్మికి మధ్యలో జరుగుతుంది కదా, నువ్వు అదే లేదు సార్ నా ఇంటెన్షన్ అది కానే కాదు, నా ఇంటెన్షన్తో మాట్లాడలేదు, నేను ఆ టైంకి ఆ మాట అనేసానేమో అన్నప్పుడు ఒకటే మాట అన్నారు. మరి ఆ రోజు విష్ణుప్రియ కూడా నిన్ను నార్మల్గా అడిగిన తన ఇంటెన్షన్ అది కాదు కదా, మరి అడల్టరీ కామెంటరీ అని చెప్పి అంత పెద్ద మాట ఎలా అనేసావు అన్నాడు. అంటే కనువిప్పు, నీవు చేస్తే తప్పు కాదు, ఎదురు మనిషి చేస్తే ఇంకో మాట అన్నట్టుగా అడిగారు మాట అక్కడ. అలాగే యష్మి మణికంఠ అని అన్నారు కదా అబ్బాయిల లిస్టులో, అంటే ఆడ అబ్బాయిల లిస్టులోకి రాడు అని చెప్పి అది నాగార్జున గారు అదే సార్ నేను అలా అనలేదు, నేను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాను తప్ప అదేం లేదు సార్, ఆయన సారీ మణికంఠ అని చెప్పింది. సో దానికి నాగార్జున గారు మరి నువ్వు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠనంటే సోనియా నేను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది కదా, దాన్ని ఎందుకు అంత పర్సనల్ గా తీసేసుకున్నావు, అవసరం లేదు కదా అని అక్కడ నిఖిల్ మణికంఠ దగ్గరికి వచ్చి 0 అని ముద్ర వేసినప్పుడు నిఖిల్ చెప్పాడు మాట, ఫ్లిప్ అవుతూ ఉంటాడు సార్, ఒక మాట మీద నిలబడ్డు, అక్కడికి వెళ్ళి ఆ మాట వింటాడు, ఇక్కడికి వెళ్ళి ఈ మాట వింటాడు సార్, సరైన డెసిషన్ తీసుకోడు, అలా థాట్స్ అని జంప్ అవుతుంటాయంటే మరి నువ్వు చేస్తుంది కూడా అదే కదా, నువ్వు ఫ్లిప్ అవుతూనే ఉంటావు కదా, అక్కడికి వచ్చి ఇక్కడ ఒక మాట చెప్తే ఇక్కడికి వెళ్ళి ఒక మాట చెప్తావు, వాళ్ళని సముదాయించాలని చూస్తావు, ఏళ్ళని సముదాయించాలని చూస్తావు అని చెప్పేసి అక్కడ నిఖిల్కి చెప్పిన విధానం. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎదుటి మనుషులో నెగిటివిటీ చెప్తున్నారో అదే నెగిటివిటీ వీళ్ళు చేసినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళు చేస్తున్నారని చూపించే విధానం మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థంలో చూపించారు. అది హైలైట్ ఈరోజు. ఇంకా హైలైట్ ఏంటంటే నబీలు కబాబ్స్. నబీలు ఈరోజు హీరో ఆఫ్ ది హౌస్ అయ్యాడు. అందరూ కూడా మెజారిటీ కంటెస్టెంట్స్ మాత్రం నబీల్కే హీరో కిరీటం పెట్టారు. నిజంగా నబీల్ అయితే లాస్ట్ చాలా చాలా బాగా ఆడాడు.
అసలు ఎన్ని టాస్క్లు ఆడాడు. ఫస్ట్ టాస్క్ ఆడాడా, అందులో గెలిచారా, తర్వాత ఫుడ్ తిన్నాడా, మళ్ళీ వెంటనే నిల్చోమంటే 3 hours నిల్చుని పోయాడా, అది కూడా ఫ్రాక్చర్ చెయ్య, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని అలా నిల్చొని ఉండిపోయి 3 hours కాంపిటీషన్ ఇచ్చేటంటే నార్మల్ విషయం కాదు. ఒక్క మనిషి అన్ని టాస్క్లు చేసి నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఏ మనిషినైతే ప్రేరణ అనింది, సో సంచాలక్ కింద ఫెయిల్ అయ్యాడు సార్ అని కామెడీగా చెప్తూ, నాగార్జున గారు సంచాలక్ కింద పర్సన్ కింద అంటే వెంటనే వాళ్ళని వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పింది. ఈ మాట సోనియాకి టచ్ అవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఉండవలసిన లక్షణాలు లేవు నీకు. యాజ్ ఏ హ్యూమన్ నువ్వు ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నువ్వు ఎదుటి మనిషికి అంటే నిన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కూడా మినిమం లక్షణాలు తెలియవు అని అన్నది. ఆ మాటకి లాస్ట్ చాలా హర్ట్ అయ్యాడు. దీనికి నిజం చెప్పాలంటే నబిల్కి ఇది ఒక ఇది ఎక్స్ట్రా అని చెప్పాలి తనకి. అంటే దాన్ని ఏమంటారు, కాంప్లిమెంట్, చాలా మంచి కాంప్లిమెంట్ తనకి. ప్రేరణ కూడా ఏదైనా ఉంటే హార్ట్ఫుల్గా చెప్తుంది. అలాగే చాలా మంది మణికంఠకి వేశారు 0 కింద. మణికంఠకి 0 వేయడంలో తప్పేం లేదు. తను ఇప్పటికైనా సరే నాగార్జున కూడా చాలా క్లియర్గా చెప్పారు, క్లారిటీగా ఉండు, నీ థాట్స్ నీలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఎవరిది నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా చాలా క్లియర్గా చెప్పారు అనమాట. సో ఇక్కడ ఆఖరిలో భారీ ట్విస్ట్ అంటే ఏంటంటే, మణికంఠని తీసుకొచ్చి సేవ్ చేసేది ఏం లేదు, డైరెక్ట్గా సోనియా పక్కన నిల్చోబెడతారనమాట. సోనియా అంటే లాస్ట్ కంటెస్టెంట్ ఎవరున్నారో, ఐ మీన్ సోనియా పక్కన మణికంఠ నిల్చోబెడతారు. ఈ మణికంఠ మధ్యలో హార్ట్ బడబడబడబడ కొట్టుకుంటూ ఉంటుంది. సో ఆఖరికి మళ్ళీ సోనియా పెడితే ఆబ్వియస్గా అందరూ ఏమనుకుంటారు, మణికంఠ వెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ జరిగేది అది కదా, చూద్దాం. అది కాదు కదా. అయితే ఇది అయిపోయిన తర్వాత పనిష్మెంట్ కింద మణికంఠకి అందరు కలిపి జైలుకి పంపిస్తారనమాట. ఇదే ట్విస్ట్. సో జైల్లో ఉంటాడు మణికంఠ. సో ఇదండి ఓవరాల్గా. నాగార్జున గారు చించి పడేశారు, ప్రేరణ కూడా చించి పడేసింది. సోనియాకి మాత్రం చుక్కలు కనబడ్డాయి ఈరోజు. సో మరి ఎలా ఉంటుందో అమ్మాయి, అసలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో. మామూలుగా ఒక్కరు చెప్తేనే వినదు, అంతమంది చెప్పేసరికి అది కూడా నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నీ ఆట ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడిపోతుందని చెప్పాడు. నాగార్జున గారు పెద్ద వాన్ చేశారు పృథ్వీ, నిఖిల్, సోనియాని. మీ ఆట మీరు పాడు చేసుకోవడంతో కాకుండా ఎవరు సోనియా ఆటను కూడా పాడు చేస్తున్నారని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇచ్చుకుందామ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుగా అయిపోయింది ముగ్గురు పరిస్థితి. ముగ్గురు కలిపి ముగ్గురు కూడా పాడు చేసేసుకున్నారు కూడా. ఇదే జరిగింది. ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి వాళ్ళు ఇండివిజువల్ ఆట అలా ఆడితే మిగతా వాళ్ళైనా సరే బాగుంటారు. లేదు అంటే అంతే. దట్స్ ఆల్. టేక్ కేర్, బై బై. అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకునే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.